Well, thank you so very much. The English choir, led by Michael Pereira, sir. Please give them a big round of applause. దయచేసి చప్పట్లు కొట్టి వారిని అభినందించుకుందాము. మరి సమయం దగ్గరకు వస్తూ ఉంది. మన మధ్యలో ఏ సమయంలోనైనా మరి మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి దయచేసి మన మధ్యలో ఇంకా కొద్ది మంది ఉన్నారు. వారిని కూడా మనము వారు దైవజనులు ఉన్నారు. వారి మాటలు విందాము. లెట్ us hear what they say. ఇప్పుడు మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ నిరీక్షణ్ కుమార్ గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్తారు. అంతకు ముందు మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ సిన్హా గారు వచ్చి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. ప్లీజ్ కమ్ సార్. వారు ప్రార్థన చేసిన తర్వాత నిరీక్షణ్ కుమార్ గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్తారు. మన మధ్యలో శ్రీ షబీర్ అలీ గారు వస్తూ ఉన్నారు. వారు స్టేట్ అడ్వైజర్ ఫర్ మైనారిటీ అఫైర్స్ కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తాము. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వండర్ఫుల్ లీడర్, వెటరన్ కాంగ్రెస్ లీడర్. వారు అనేక రీతులుగా అనేక సార్లు మన రాష్ట్రానికి సేవ చేశారు కాబట్టి వారిని బట్టి నిజంగా వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓవర్ టు సిన్హా గారు, ప్లీజ్ కమ్. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మహాకృపా కనికర సంపన్నుడా, పరిశుద్ధ ప్రభువా,
థ్యాంక్ యూ సో వెరీ మచ్ మైకేల్ ఫెరెరా గారు. ఇప్పుడు మన మధ్యలో మన ప్రియతమ నాయకులు శ్రీ మహేష్ గౌడ్ గారు వచ్చారు. వారిని గట్టిగా చప్పట్లు కొట్టి మనం ఆహ్వానించుకుందాము. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎంతో డైనమిక్ లీడర్. సో అందరినీ కలుపుకొని అందరినీ తన నాయకత్వంలో ముందుకు నడిపిస్తున్న నాయకులు, వారిని మనము ప్రత్యేకంగా అభినందించాలి. ఈ సమయంలో మరి ఏ క్షణమైనా కూడా మన మధ్యలో ముఖ్యమంత్రి గారు రావచ్చు. వారి గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. అయితే ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఒక్క మాటలో చెప్పాలా, ఒక్క వాక్యంలో చెప్పాలని అంటే ఒక దైవజనుడు ఏమన్నాడంటే జాన్ 3:16 అని చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును అంటే హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరం లేచి నిలబడ్డట్లయితే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ప్రియతమ నాయకులు, వారు యొక్క క్రిస్మస్ ట్రీ యొక్క దీప ప్రజ్వలన చేస్తారు. వారు దయచేసి అందరు లేచి నిలబడాలని మనం చేస్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ చెట్టు వెలిగించడం ద్వారా చీకటిలో ఉన్నవారు వెలుగు చూచుటకును, వారి జీవితాలు కాంతివంతమై వెలుగుల చేత నింపబడాలని ఆశిస్తూ మన తెలంగాణ ప్రజల జీవితాలు తేజవంతంగా వెలిసిటకు ప్రతీకగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ చెట్టును వెలిగించాలి అని కోరుతూ ఉన్నాం. అత్యంత పవిత్రమైన చరిత్రలో ఒక మహత్తర సంఘటనకు గుర్తుగా యేసుక్రీస్తు అవతరణ, ఆ పుణ్య సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని ప్రేమ మాటలతో కాదు కార్యంతో చూపబడుతుంది అని చెప్పింది పవిత్ర గ్రంథం. యేసు మన హృదయాల్లో జనించడమే పవిత్ర క్రిస్మస్ ప్రత్యక్ష సందేశం. బాధలో ఉన్నవారికి తోడుగా, అవసరంలో ఉన్నవారికి ఆసరాగా, మాటల్లో శాంతి, చర్యల్లో ప్రేమగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రభుత్వాధినేత ఈ జ్యోతి వెలిగించి శుభాకాంక్షలు అందించారు. తర్వాతి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడు మన మధ్యలో బైబిల్ పట్టణము రెవరెండ్ డాక్టర్ శామ్యుల్ సజ్జన్ గారు, బాప్టిస్ట్ చర్చెస్ వరల్డ్ కౌన్సిల్ మెంబరు, వారు చదువుతారు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. వచ్చి 2 నిమిషాలు మనతో గ్రీటింగ్స్ పంచుకోవాలనేసి వారిని కోరుతున్నాం. ప్లీజ్ కమ్ సార్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ప్లీజ్. శ్రేష్టమైనటువంటి క్రిస్మస్ ఈవెంట్లో మొదటిగా మనల్ని బహుగా ప్రేమించి క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మీతో పాటు వచ్చినటువంటి మంత్రులకు, అధికారులకు, మా ప్రియమైనటువంటి సేవకులకు నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సహజంగా మనిషికి బట్టలు చిరిగిపోతే టైలర్ దగ్గర తీసుకెళ్తాడు, చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తాడు, బైక్ పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మనిషికున్న సమస్య ఏమిటంటే మనిషే పాడైపోయాడు. మనిషి పాడైపోయాడు, ఆ మనిషి మనసు పాడైపోయింది. ఇప్పుడు మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే మనిషి బాగుపడతాడు? మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళితేనే మనిషి బాగుపడతాడు. పాడైపోయిన మనిషి బాగుపడాలంటే మనిషిని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ దేవుని దగ్గరికి మనిషి వెళ్ళలేడని చెప్పి ఆ దేవుడే ఈ భూమి మీదకు దిగొచ్చేశాడు. కాబట్టే క్రిస్మస్. యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వాడు కానే కాదు. యేసుక్రీస్తు లోకరక్షకుడని, నశించిపోతున్న మనిషిని రక్షించటానికి ఈ భూమి మీదకు వచ్చాడు. కాబట్టే ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఈ సమయంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రధాన కారణం ఏమిటంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు అందరివాడు, అందరికీ ప్రభువు. కాబట్టే ప్రపంచము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది.
మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ విలువైన స్థానం, మీరు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినవారు కాదు. అందరినీ సమానంగా చూసేవారు. కాబట్టే కదండి మేమందరం రాగలిగాం, ఈ విధంగా ప్రభువును క్రిస్మస్లో ఆరాధించగలుగుతున్నాం. మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనిషిని ప్రేమించడానికి వచ్చాడు, ప్రేమను చూపించడానికి వచ్చాడు, ప్రేమను నేర్పించడానికి వచ్చాడు. అందరినీ సమానంగా చూసిన ప్రభు పేదవారిని మరెక్కువగా ప్రేమించాడు. అలాగే ధనవంతుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, పలకరించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, కానీ పేదల్ని ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధానంగా పేదలను పట్టించుకున్నాడు, పేదలను ప్రేమించాడు, పేదలను పలకరించాడు. అలాగే ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి దేవుడు మీకు ఇచ్చిన ఈ భాగ్యంలో పేదవారిని పట్టించుకోమని, బలహీన బలుగు వర్గాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మీరు చూపిస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. పేదలను ప్రేమిస్తే ఏం జరుగుతుందో ఒక్క ముక్కలో చెప్పి ముగించేస్తాను. అది ఫేమస్ రెస్టారెంట్. ఆ పట్టణంలో చాలామంది జనం అక్కడికి వెళ్తారు. కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ ఫేమస్ రెస్టారెంట్లో ఒక అమ్మాయి సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ ఫేమస్ రెస్టారెంట్లోకి ధనవంతులు వస్తారు, దర్జాగా కూర్చుంటారు. కానీ అనుకోకుండా ఒకరోజు ఒక ముష్టివాడు ఆ రెస్టారెంట్లోకి వచ్చేసాడు. అది చూసిన మేనేజర్కి కోపం వచ్చింది. డబ్బున్న వాళ్ళు వచ్చి భోజనం చేస్తే రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తే డబ్బులు వస్తాయి, ఈ ముష్టివాడు వస్తే మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి అక్కడ పనిచేసేటటువంటి ఒక ఆత్మీయురాలైనటువంటి సర్వర్ని, వెయిట్రెస్ని పిలిచి ముందు ఆ ముష్టివాడిని బయటికి గెంటేసేయి, ఇలాంటి ముష్టి వాళ్ళ కోసం కాదు ఈ రెస్టారెంట్ పెట్టింది, వాడిని ముందు బయటికి గెంటు అని అంటే ఆత్మీయురాలు ఆ మంచి వెయిట్రెస్, అయ్యా నేను ఈ రెస్టారెంట్లో పనిచేసేటప్పుడు ట్రైనింగ్ పుచ్చుకున్నాను, ఆ ట్రైనింగ్లో ఏం చెప్పారంటే అందరినీ సమానంగా చూడాలి, అందరినీ ప్రేమతో పలకరించాలి, ఎవరొచ్చినా ఆహ్వానించాలి, చక్కగా వారికి ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి నాకు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు మీరేమో ముష్టివాడని చెప్పి పేదవాడని చెప్పి బయటికి గెంటేమంటున్నారు, అది ధర్మం కాదు కదయ్యా. వాడు ముష్టివాడు, వాడు ఏం తింటాడో దానికి బిల్లు కూడా కట్టలేడు వాడు. ఒకవేళ వాడు కనుక బిల్లు కట్టకపోతే నీ శాలరీలో కట్ చేస్తా, అవసరమైతే నిన్ను తీసి పడేస్తా. నా ధర్మాన్ని నేను నిర్వర్తించే ప్రక్రియలో అవసరమైతే నా శాలరీ పోగొట్టుకుంటాను, కానీ ముష్టివాడని పేదవాడని వాడిని పట్టించుకోకుండా బయటికి ఎలా గంటేస్తానయ్యా. అక్కడికి వెళ్ళింది ప్రేమతో, అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి నేను సర్వ్ చేస్తానంటే, అమ్మ ఏముంది, ఇడ్లీ ఉంది చెప్పుకుంటూ వచ్చింది. సరే ఇడ్లీ పెసరట్టు తీసుకురా అమ్మ. ఇడ్లీ పెసరట్టు తీసుకొచ్చి అక్కడ సర్వ్ చేసిందో లేదో, కొంచెం ఆకలిగా ఉంది, ఇంకేమన్నా ఇస్తావా అని అంటే, వడ కూడా ఉందయ్యా వేడి వేడిది, అలాగే పెసరట్టు కూడా ఉంది, ఉప్మా పెసరట్టు, అది కూడా తీసుకురమ్మా. మేనేజర్కి కోపం వచ్చేస్తూ ఉంది. ఏరి కోరి మరీ వడ్డిస్తుంది, పనికి మాలింది. ఆ ముష్టోడు కడతాడు చివరికి, ఇంకేం కావాలయ్యా, టీ పట్టురా తల్లి అని అంటే ఆమె టీ పట్టురానికి లోపలికి వెళ్ళిందండి. ఈ ముష్టోడు చెక్కేశాడండి. ఎప్పుడైతే ముష్టోడు బయటికి వెళ్ళిపోయాడో మేనేజర్కి అర్థమైపోయింది, దీని సంగతి చూడాలి ఇప్పుడు అని చెప్పి చడామడా తిట్టేశాడు. ఏరి కోరి ప్రేమతో పలకరించి ముష్టివాడికి అంత సేవలు చేశావు కదా, ఆఖరికి వాడు బిల్లు కూడా కట్టుకుని బయటికి పోయాడు. ఇప్పుడు నువ్వు కట్టు, నువ్వు కట్టకపోతే నేను నిన్ను ఉద్యోగం తీసి పడేస్తా. మనసు చువుక్కుమంది, బాధ అనిపించింది. ముష్టివాడని చెప్పి ప్రేమను చూపించాను, ప్రేమగా పలకరించి చేయగలిగినంత చేశాను, ఇలా చేసి వెళ్ళిపోయాడేమిటి, నేనే పేద్దాన్ని, ఇప్పుడు నా జీతంలో సగం నా జీతం కట్ అయిపోతే ఎలాగా. సరే ఏం చేస్తాం, ధర్మాన్ని మాత్రం నిర్వర్తించాను, పేదవాడిని పలకరించి ప్రేమతో సర్వ్ చేశాను, ఆ దేవుడే చూసుకుంటాడులే నన్ను అని చెప్పి ఆ సర్వరు వెయిట్రెస్ ఆ ప్లేట్లన్నీ క్లీన్ చేస్తుందండి. క్లీన్ చేస్తున్నప్పుడు ఒక ప్లేట్ క్లీన్ చేస్తే కింద ఒక లెటర్ ఉంది. ఏమిటో లెటర్ తెలుసా అండి? అమ్మా పేదవాడిని పట్టించుకొని పలకరించని ఈ పాపిష్టి సొసైటీలో ఎంత అద్భుతంగా నాకు సేవ చేశావమ్మా, ఎంత చక్కగా నన్ను పలకరించావో, ప్రేమతో వడ్డించావు, గుండె నిండిపోయిందమ్మా. నీలాంటి వాళ్ళు ఈ సొసైటీకి కావాలి తల్లి. నేనెవరినో కాదు, ఈ రెస్టారెంట్ ఓనర్ని, మారు వేషంలో వచ్చానమ్మా. ఎవరట? రెస్టారెంట్ యజమాని మారు వేషంలో వచ్చాడు, రాశాడు. నువ్వు చూపించిన ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి మురిసిపోయిన నేను ఈ రెస్టారెంట్కి నిన్ను మేనేజర్గా చేస్తున్నా, వాడిని బయటపడేస్తున్నా అని చెప్పి
పేదవాడిని ప్రేమించిన పుణ్యానికి ఆ రెస్టారెంట్కి యజమానిని, ఆ రెస్టారెంట్కి మేనేజర్ని చేశాడండి ఆ యజమాని. అయ్యా, ఆ పేద ఆవిడ ఒక్కరికే సేవ చేయగలిగింది. కానీ భగవంతుడు ప్రభు మిమ్మల్ని ఎంతగా నమ్మాడంటే మీ చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి వారికి దేవుని ప్రేమను చూపించమన్నాడు. పేదవారికి, బలహీన బడుగు వర్గాలకు మీరు ఏం చేయగలరో అది చేయాలని దేవుడు ఆశించి ఈ రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాడు. ఆ భగవంతుడు ఏదో ఒక రోజు వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. మీరు చేసే ఈ అద్భుతమైన పరిపాలనను నిండారా దీవిస్తాడు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే దేవుడు మరింత సంతోషించి మీకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, అద్భుతమైన పరిపాలన ఇవ్వాలని భగవంతుడిని, ప్రభువుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ మీకు, ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి సతీష్ గారిని అభినందిస్తాము. మంచి ఇలస్ట్రేషన్ ఇచ్చారు. అయితే ఆ ఇలస్ట్రేషన్లో మరి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని వెళ్తారు. పేదవారి పక్షపాతి సార్ మీరు అందరినీ చూస్తున్నారు. మీరే కాదు, మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా ఈరోజు రైస్ ఆఫ్ తెలంగాణ రైజ్ అనేది మీరు చేశారు సార్. ఆ రైజ్ అంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ నౌ. కాబట్టి సతీష్ గారు ఇచ్చిన మాటలు నిజంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిండుగా ఆశ్రయించాలని కోరుకుంటూ ఉన్నాము. మన మధ్యలో ఇప్పుడు శ్రీ దీపక్ జాన్ గారు ఉన్నారు. వారు తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు. వారు వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడాలని వారిని ఆహ్వానిస్తున్నాము. వారు విశేషమైన కృషి చేసి ఇదంతా సక్సెస్ చేయడానికి అందరి సహకారం తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని మనం అభినందిస్తాం. Praise the Lord. Praise the Lord. Honorable Chief Minister Shri Anumala Revanth Reddy garu, ade vidhanga Minority Welfare Minister Shri Azharuddin garu, ade vidhanga PCC President Mahesh Kumar Gaur garu, Hyderabad Incharge Minister Ponnam Prabhakar garu, ade vidhanga Shabir Ali garu, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, కార్పొరేషన్ చైర్మన్, సంఘస్థులు అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఎక్కువ సమయం తీసుకోను. బిషప్ సిమియన్ గారు చెప్పింది మనం విన్నాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా అయినా కానీ ఇలాంటి క్రైస్తవ వేడుకలు మనం తెలంగాణలోనే చూస్తున్నాము. దీనికి ఆశీస్సులు ఇచ్చిందంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు. దయచేసి గట్టిగా వారికి చప్పట్లతోని ఆహ్వానం పలకాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆనరబుల్ సీఎం మన క్రైస్తవ సమాజానికి చాలా బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సెక్యులర్ ప్రభుత్వము. హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ, బుద్ధిస్ట్ అయినా కానీ, పార్సీ, సిఖ్స్, జైన్స్ అందరినీ ఒకేలా చూసుకునే ఒక ప్రభుత్వము. దానికోసమే అందరినీ చూసేలా మన క్రైస్తవ సమాజంని కూడా బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు ఏ రాష్ట్రంలో చేయని పని మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. 33 కోట్ల రూపాయలు క్రిస్మస్ వేడుకలకు కేటాయించడం జరిగింది. 7,000 చర్చిలకు ప్రతి చర్చ్కి 30,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 400 చోట్లలో క్రిస్మస్ విందు ఏర్పాటు కొరకు ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు క్రిస్టియన్స్ ఎవరైతే పేద క్రైస్తవ పిల్లలు ఉన్నారో వారికి చదువుకోనికి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్టూడెంట్కి ఈ యొక్క ప్రభుత్వము 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దాన్ని మనం లెక్క పెట్టుకుంటే ప్రతి స్టూడెంట్కి 1,50,000 రూపాయలు పెట్టుకుంటే 5,000 క్రైస్తవ పేద పిల్లలు
మన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదవడం జరుగుతుంది. దీని బడ్జెట్ ఒక్కటే 75 కోట్లని మీకు మనవి చేస్తున్నాను. ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, ట్రైనింగ్స్ అయినా కానీ, లోన్స్ అయినా కానీ అనేక కార్యక్రమాలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరుగుతుంది. దీనికి సారాంశంగా నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే, మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో చాలా సేఫ్గా ఉన్నారు. మనం ఏమీ భయం పడాల్సిన అవసరం లేదు. మన యొక్క మతాన్ని మనం గట్టిగా ఫాలో చేసుకోవచ్చని మనవి చేస్తూ, ఏ భయం ఇబ్బంది లేకుండా మన క్రైస్తవులు తెలంగాణ రాష్ట్రంలో మనం చేసుకోవచ్చని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, విష్ యూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టి చెప్పట్లు కూడా వారిని మనం అభినందించుకుందాము. వండర్ఫుల్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో శ్రీ గౌరవ మంత్రి గారు శ్రీ మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఉన్నారు. వారు క్రికెట్ ఫీల్డ్లో కూడా ఛాంపియన్, వారి యొక్క తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఛాంపియన్ కావాలని కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ కమ్ సార్ అండ్ వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu, Honorable Ministers, Pongulati Srinivas Saab, Shri Vaikati Hari Saab, Punnam Prabhakar Saab, Adluri Saab, और my TPCC President Mahesh Gaud साहब और हमारे एडवाइज़र शब्बीर अली साहब और जितने भी चेयरमैन हैं, अजमतुल्लाह हुसैनी साहब, फ़हीम कुरैशी साहब और उबैदुल्लाह कोतवाल साहब, वेणुगोपाल साहब, संपत साहब, respected cardinals, archbishops, bishops and pastors, senior officers of the government of Telangana, distinguished guests, my dear brothers and sisters. Warmest Christmas greetings to you all on this joyous occasion. The government of Telangana proudly celebrates Christmas as a grand state festival, illuminating our state with the light of hope, peace and unity that this holy season represents. Beyond celebration, I wish to state this clearly and unequivocally: minorities in Telangana are safe, respected and empowered. This government will not allow anyone to question the constitutional rights, cultural identity or religious freedom of any community. Minority welfare in Telangana is not symbolic, not ceremonial and not secondary. It is a core pillar of this government's commitment to justice, equality and inclusive growth. The essence of Christmas lies in fostering joy, friendship and togetherness. Embracing this spirit, our government has allocated 4 crores to host Christmas feasts in every constituency across the state. Today, the Honorable Chief Minister himself leads by example by hosting a special feast for Christian families across Telangana. Thank you very much, sir, for being here with us and with all of us here. Your presence is an experience for us, and then when you will speak, people will really understand what you are and what you want for the state of Telangana. Beyond celebration, the government has invested a fresh 21.3 crores to paint and illuminate 7,100 churches with electric lighting, selecting 50 rural and 75 urban churches per assembly constituency at the cost of 30,000 each, ensuring that our places of worship shine as true beacons of faith. For us, minority welfare is not about seasonal announcements or photo opportunities. It is about rights, delivery and accountability. It is about ensuring that benefits reach the ground, institutions function effectively and grievances are resolved without delay. The Telangana government remains firmly committed to minority upliftment, channeling the highest ever 136 crores this year to the Christian Finance Corporation for transformative welfare schemes. This includes 15 crores under grant in aid for church construction, repairs,
3 crores for skill training to empower unemployed Christian youth, and 84 lakhs to distribute 1,079 sewing machines under the Indra Mahila Shakti scheme, supporting self-employment among Christian women. Education and dignity remain central to our vision. Our children benefit from 10% reserved seats in minority Gurukul institutions, and under the Chief Minister's Overseas Education Scheme, the government is offering 100 exclusive overseas scholarships of up to 20 lakhs each for Christian students, making Telangana the only state in India to extend such focused global education support to the community. Addressing practical and social needs, the government has allotted 42.21 acres of land for Christian memorial parks within GHMC limits, supported by 3.62 crores for development, ensuring dignity in every aspect of life. I would like to acknowledge the disciplined and constructive engagement of the Christian community with the government. Churches and Christian institutions have not only articulated welfare needs, but have actively partnered with state in education, healthcare, and social responsibility. This mature collaboration strengthens democracy and social harmony. As we gather in celebration, let us build on this momentum. The Christian community has rightly placed before the government important aspirations, including 69 crores for the integrated Christian complex at Uppal Bhagyat, 40,000 subsidies for Jerusalem pilgrimages, honorariums for devoted pastors, and government land allocation for memorial parks in every constituency. These aspirations align with the vision of the Honorable Chief Minister, and we pledge to advance them with sincerity and speed. As we celebrate Christmas today, let us remember that democracy survives not just on elections, but on the enduring trust between the government and the people. This government stands firmly with all minority communities and will act decisively wherever injustice, neglect, or discrimination is noticed. I assure the Christian community and all minority groups that as a Minister of Minorities Welfare, I will continue to raise your concerns within the government with strength, clarity, and unwavering commitment. Let us move forward together with confidence, unity, and courage. Sir, Honorable CM Saab, I just want to reiterate and tell you that we minorities are always with you, and whatever vision you have for the state of Telangana, we are behind you, we are supportive of you all the time. We will never let you down. We are always there with you. If you ever need us, we will always be there. And as a minority minister here, I want to assure that you have taken the minorities to another level in the state, because a lot of people were telling that nothing was happening for minorities. There are a lot of things that have happened for the minorities. I must thank the Honorable Chief Minister for taking such bold steps. I think when you take bold steps, then only you succeed. I think the success of this government is taking bold steps and corrective steps and standing with the people of Telangana. I want to tell everybody Merry Christmas and a very Happy New Year to all, and I want to thank the Honorable the Chief Minister and the Honorable Ministers for gracing this event, and thank you very much for being here, and also to the people who have really made this possible, and congratulations for making this function a grand success. Thank you very much, ladies and gentlemen. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన మంత్రివర్యులను మనం గౌరవించుకుందాము. ఒక మాట వారు చెప్పారేంటంటే, ముఖ్యమంత్రి గారికి ఆశ్వాసన ఇచ్చారు, సార్ మీతో ఉన్నామనేసి. సార్, ఈవెన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ సమాజం అంతా కూడా మీతో ఉన్నాం సార్. మీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తాము. ద మూమెంట్ హ్యాస్ కమ్ నౌ. ఒక మాట చదవాలనుకుంటున్నాను సార్, రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను సార్. గౌరవ ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రథ సారథి, దార్శనికుడు, అన్ని రంగాలలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తూ అఖండిత దీక్షతో మొక్కవని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిస్తాం. ఈజ్ డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ లీడర్ సార్. అది మేము చెప్పాలని ఆశపడుతున్నాం. అండ్ యు ఆర్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ సార్. తెలంగాణ అంటే ఎక్కడ చూసినా కూడా ఫేస్ ఆఫ్ తెలంగాణ, చిరునవ్వుతో మీరు కనిపిస్తూ ఉంటారు.
దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఇన్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గట్టి చప్పట్లు కొట్టి అభినందిస్తాం. తెలంగాణ రైస్ సార్, తెలంగాణ రైస్, దానికి మీరు కర్త కర్మ క్రియ. ఫ్యూచర్ సిటీ, కర్త కర్మ క్రియ. ఇండియాలోనే లార్జెస్ట్ సిటీగా దీన్ని మార్చబోతున్నారు. చప్పట్లు కొట్టి వారిని ఒకసారి అభినందించుకుందాం. తర్వాత అన్ని రంగాలలో ఎడ్యుకేషన్, ఎకానమీ, విమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్, అన్ని రంగాలలో ప్రపంచ స్థాయిలో 1 ట్రిలియన్ రూపాయల ఒక ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న, అంటే 1,00,000 కోట్లు తో మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడవబోతున్నది. కాబట్టి సార్ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సమయం సార్, ఇట్ ఈస్ యువర్ టైం సార్, ప్లీజ్ కమ్. అండ్ అందరూ లేచి నిలబడి ఒకసారి చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని. ప్లీజ్ సార్. ప్రైజ్ ద లార్డ్ ఫర్ రైజింగ్ తెలంగాణ. ఈ మధ్య గ్లోబల్ ఈవెంట్ చేశాం. లోకల్ టు గ్లోబల్ అనేది అంతటా వినిపిస్తున్న నినాదం. ఆనరబుల్ సీఎం గారు ఆచరిస్తున్న తెలంగాణ విధానం, ఆనరబుల్ సీఎం గారి సందేశం. క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అడ్లూరి లక్ష్మణ్ గారిని, వాకిటి శ్రీహరి గారిని, తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్ మొహమ్మద్ అలీ షబీర్ గారిని, హరకర వేణుగోపాలరావు గారిని, మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, దీపక్ జాన్, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సేవలు అందించిన ఐపీఎస్ ఆఫీసర్ స్వరణ్జిత్ సేన్ గారు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన మా క్రిస్టియన్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా 2000 సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ, ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ. ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ, క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని, ఈ లోకానికి ప్రేమను అందించింది. దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైంది. అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకల్ మంత్. ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం. యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా
వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకల్ మంత్. నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అని అంటే, డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 నాడు జన్మించారు. డిసెంబర్ 9 నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని, ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు, ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు. ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగిన, కేంద్రంలో అధికారం కోల్పోయిన, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే, ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది. ఇదే కాకుండా ఇదే వేదిక మీద ఇదే మాసంలో డిసెంబర్ 7, 2023 నాడు పేదలు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదలకు సేవను ప్రేమను అందించే ప్రభుత్వం, ప్రజాపాలనను ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈరోజు శాంతిని అందించడమే కాకుండా సంక్షేమ పథకాలను ఈరోజు పేదలకు చేరవేస్తున్నాము. అందుకే డిసెంబర్ మాసము మాకు, పేద ప్రజలకు, తెలంగాణ సమాజానికి మిరకల్ మంత్ అని నేను అందుకోసమే అధికారికంగా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. మా పాలనలో ప్రభువు బోధనలను, వారిచ్చిన సందేశాన్ని, వారు ఏమి కోరుకున్నారో, మేము ఎవరికి చెరువ కావాలని వారు భావించినరో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ 2 సంవత్సరాలలో ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని తిట్టినా, మా మీద ఆరోపణలు చేసినా, ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా, శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదేవిధంగా 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలకు, పేదలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో వాళ్లకు రుణాలు అందించి ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రభుత్వం సహకరించింది. అదేవిధంగా పేదలకు నిలువ నీడ ఇవ్వాలి, పేదల యొక్క ఆత్మగౌరవం పెంచాలి అంటే సొంత ఇల్లు ఒక కల పేదవాడికి. అలాంటి పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోని ఈరోజు అమలు చేసి అత్యంత నిరుపేదలైన దళితులకు, క్రిస్టియన్లకు, ముస్లిం మైనారిటీలకు ఈరోజు మనము ఇల్లు ఇవ్వడం ద్వారా పేదవాళ్లను ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ గౌరవాన్ని పెంచాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత చట్టాన్ని పేదవాడికి అన్నం పెట్టాలి,
పేదవాడిని ఆకలి తీర్చాలి అని ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు. దాంతోని ప్రతి పేదవాడికి అది 5 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమం ఆనాడు సోనియా గాంధీ గారు మొదలుపెట్టిండ్రు. కానీ ఈనాడు పేదలు మెరుగైన జీవితం కోసం, తమ పిల్లల ఆరోగ్య భద్రత కోసం ఒక న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు ఇవ్వాలన్న ఆలోచనతోటి 5 కిలోలను 6 కిలోలకు పెంచడమే కాకుండా దొడ్డు బియ్యం స్థానంలో ఈనాడు సన్న బియ్యము ఈరోజు ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3,10,00,000 మందికి ప్రతి నెల 6 కిలోల సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తున్నాము. ఈ సన్న బియ్యము వాళ్ళ సంటి పిల్లలకు తల్లిదండ్రులు సంతోషంగా ఈరోజు బుక్కెడు బువ్వ తినిపించగలుగుతున్నారు అని అంటే ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చినాం. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాకుండా 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో పాటు పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడం ద్వారా ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే 50 లక్షల కుటుంబాలలో ఈరోజు ఉచిత విద్యుత్తు గృహాలలో ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. 500 రూపాయలకే సిలిండర్ 50 లక్షల కుటుంబాలకి ఈరోజు మనం అందిస్తున్నాం. వ్యవసాయం చేసుకునే పేద రైతులకు 25,35,000 కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అమలు జరిగింది. రైతు భరోసా పథకం 9 రోజుల్లోనే 9,000 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా మనము 27,000 కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా అందించడం జరిగింది. మొత్తానికి వ్యవసాయానికి ఈ 2 సంవత్సరాలలో 1,04,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల సంక్షేమం కోసం వ్యవసాయం దండగా అనుకునే కాడి నుంచి వ్యవసాయం అంటే పండుగ, రైతును రాజును చెయ్యాలని ఈరోజు వ్యవసాయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈనాడు ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి. వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవాళ్ళు. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను పారద్రోలడానికి సమాజంలో మనం ఎదగాలంటే విద్య చాలా ముఖ్యం, ఆకలి తీర్చాలి అనంటే ఇరిగేషన్ చాలా ముఖ్యం. అందుకే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ మై పాలసీ అని ఆనాడు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాడు. ఇదే కాకుండా ఆనాడు మనిషి యొక్క జీవన ప్రమాణం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేపట్టినప్పుడు 32 సంవత్సరాలు. ఒక మనిషి యొక్క జీవన ప్రమాణము దేశ స్వతంత్రం వచ్చినప్పుడు 32 సంవత్సరాలు మాత్రమే. ఇది చాలా ఆశ్చర్యకరమైన సమాచారం. అందుకే వైద్యం అనేది అత్యంత కీలకం ఈ దేశంలో. ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది, విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది. ప్రభుత్వంతో పోటీపడి క్రిస్టియన్ మిషనరీసు ఒక వార్ లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మిషనరీసు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించారు. కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను ఇంజనీర్లను ఈరోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము. ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్యకాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి. 72 సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి ఈరోజు 72 సంవత్సరాలు. స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము 32 సంవత్సరాలు ఉంటే ఈరోజు 72-73 సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో
వారితో పోటీ పడి సేవ చెయ్యాలి, మానవాళిని కాపాడాలి, ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీసు కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది. కాబట్టి ఈ దేశంలో విద్య, వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం కూడా చేరుకోలేని ప్రాంతాలలో ఈ మిషనరీస్ చేరుకొని అత్యంత నిరుపేదలకు విద్యను, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడమే కాకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేసింది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నాం. నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు, అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినాం. మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలన్న ఆలోచన చేసినా, అనుకోని చెదురుమదుర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది. అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తొందరలోనే శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిండ్రు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును, అధికారాన్ని, వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, ఇతర ఏ మైనారిటీలైనా ఉండొచ్చు, వాళ్ళకు అందించే సంక్షేమము, అభివృద్ధి ఎవరి దయ కాదు, వాళ్ళ హక్కు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీ హక్కులను కాపాడడానికి మేమున్నాం. మీ హక్కులు ఎక్కడైనా భంగం కలిగితే సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు చాలా ప్రాంతాలలో క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటికల యొక్క సమస్య ఉన్నది నా దృష్టికి వచ్చింది. కానీ గ్రామం పక్కనే భూమి కేటాయించాలంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు. అందుకే వేదిక మీద ఉన్న మత పెద్దలకు నేను ఒక సూచన చేస్తున్నా. ఊరికి కొంచెం దూరంగా అయినా ప్రభుత్వ భూమి ఉంటే కేటాయిస్తాం, ప్రభుత్వ భూమి కేటాయిస్తాం. లోకల్గా ఏదైనా జరిగినప్పుడు అంబులెన్సులను ఏర్పాటు చేసుకోండి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి. ఊరి పక్కనే శ్మశాన వాటిక ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భూముల అందుబాటు తక్కువ ఉన్నది. కాబట్టి కొంచెం దూరంగా అయినా భూములను కేటాయించి ఆ భూములను కాపాడడానికి అవసరమైన రక్షణ గోడలు కట్టి భూములు, శ్మశాన వాటికలను కేటాయించాలి అని, బ్రతకడానికి ఇల్లు ఇచ్చినప్పుడు, మరణించినప్పుడు కూడా వాళ్ళని ఎక్కడ మనము తీసుకువెళ్ళాలో కూడా ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా శ్మశాన వాటికల సమస్యలను కూడా ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన శ్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించి ఊరికి కొంచెం దూరమైనా సరే మీకు భూమి కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి అవసరమైన అంబులెన్సులు కానీ ఇతర వాహన సదుపాయాన్ని ప్రభుత్వ పరంగా చేస్తాం, లేదా స్వచ్ఛంద సంస్థలోనూ ప్రోత్సహించి వాళ్ళ ద్వారా కూడా మీకు ఆ సహాయాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తాం. అందుకే ఈరోజు మిత్రులారా, ఈ మిరకల్ మంత్ యేసు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అనే ఒక గొప్ప సందేశాన్ని అందించిండ్రు. ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి. మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి. తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి. ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి. ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి. ఆ శక్తిని ప్రసాదించడానికి
మీరందరూ ప్రభువును ప్రార్థించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. పవిత్ర క్రిస్మస్ సందేశంలో ఆనరబుల్ సీఎం గారు కడుపు నింపే ఇరిగేషన్, మేధను నింపే ఎడ్యుకేషన్, మనుషులను కలిపేది, మనసులను కదిలించేది కమ్యూనికేషన్. తెలంగాణ ఎలా దేశంలో కాదు ప్రపంచంలోనే ఎగ్జాంపులరీ స్టేట్గా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఆ ప్రభువు దీవిస్తారని మనం వారిని చేతులెత్తి ప్రార్థిస్తూ మోహన్ బాబు గారు. థ్యాంక్ యూ సార్, దట్ వాజ్ అ వండర్ఫుల్ వర్డ్. సార్ మీ యొక్క ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుంది. దయచేసి క్రైస్తవ సమాజంలో విశిష్టమైన సేవలు అందించిన వారికి దయచేసి మొట్టమొదటిగా రెవరెండ్ జిఏ విద్యాసాగర్ గారు మ్యూజిక్లో వారు 1000 పాటలు రాశారు. వారు కంపోజ్ చేశారు కాబట్టి వారి ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. వారితో పాటుగా మెడిసిన్లో డాక్టర్ లత గారు ఉన్నారు. వారు కూడా ఒక బెస్ట్ క్రిస్టియన్ డాక్టర్గా సమాజ సేవ చేసిన వారిలో ఉన్నారు. వారిని కూడా మరి సన్మానించాలని ఆశిస్తూ ఉన్నారు. తర్వాత స్పోర్ట్స్ చూసినట్లయితే శ్రీమతి క్వీనీ విక్టోరియా గంధం కమ్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఆమన్గల్. ఆమె వరల్డ్ ఇంగ్లీష్ ఛానల్ను ఆమె ఈదిన గొప్ప స్విమ్మర్ ఆమె. కాబట్టి వారు కూడా ఈ యొక్క సమయంలో వారిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇతర గౌరవ మంత్రులు వారిని సన్మానించాలని కోరుతూ ఉన్నాము. తర్వాత శ్రీ కిలారి స్టీఫెన్ పాల్, ఆయన బెస్ట్ ఇంటర్నేషనల్. అందరు కూర్చొని దయచేసి దగ్గరకు వచ్చేసింది. అక్కడ డిన్నర్ ఉండదు, మీరు వెళ్ళినా కూడా దయచేసి ఉండండి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్, వీఆర్ క్లోజింగ్ ఇట్. కిలారి స్టీఫెన్ పాల్ గారు బెస్ట్ ఇంటర్నేషనల్ అథ్లెట్ అవార్డ్. తర్వాత త్రిష పూజ, ఆమె గుజరాత్ జైంట్స్లో మన క్రికెట్ ప్లేయర్గా ఆమె ఉండింది, వైస్ కెప్టెన్, హైదరాబాద్ అమ్మాయి. తర్వాత శ్రీమతి శిల్పా రాయ్. మన పండుగలో అత్యంత ముఖ్యమైనది ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా కేక్ కటింగ్. ఆల్ ఆఫ్ us ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఇట్. ప్లీజ్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ. మోహన్ బాబు గారు. సార్ జోసెఫ్ హాస్పిటల్ రంగారెడ్డి, తర్వాత గ్రేస్ సర్వీస్ సొసైటీ ఖమ్మం, దిశ డాన్ బాస్కో, ఇవాన్ వాస్ అండ్ ఫాదర్ జస్టిన్, మినిఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, మరి ఫాదర్ వర్గీస్ గారు. సిఎస్ఐ వెస్లీ పీజీ కాలేజ్, డాక్టర్ విమల్ గారు, సెయింట్ పాయస్ ఎక్స్ హై స్కూల్ హైదరాబాద్. దయచేసి మీరందరికీ కూడా ఈ యొక్క సన్మానాలు చేయడం జరుగుతుంది. Please give a big hand to all the people who are being felicitated by Honorable CM గారు. సన్మానం సీఎం గారు చేస్తున్నారంటే మనందరి పక్షాన వారి చేతుల మీదుగా జరుగుతోంది. పండుగ అంటే చప్పట్లు, పండుగ అంటే ఆనందం. ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఇప్పుడు కేక్ కటింగ్ కంటే ముందు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు మన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, చైర్మన్ గారు, కార్యదర్శి గారు మెమెంటో అందజేస్తారు. May I request all of you to take your seats, please? దేవుని ప్రేమ మాటలతో కాదు కార్యంతో చూపబడుతుందని నేర్పారు మనకు క్రీస్తు. చరిత్రలో మహత్తర సంఘటనకు గుర్తు ప్రభు అయిన క్రీస్తు అవతరణం. నాటి చీకట్లలో వెలిసిన కొత్త వెలుగు నాడు నేడు రేపు తెలంగాణకు ఒక కొత్త వెలుగు, అభివృద్ధి వాహిక పారుతున్న అలుగు. పాపం నుండి పుణ్యం వైపు, ద్వేషం నుంచి ప్రేమ వైపు, అశాంతి నుంచి శాంతి వైపు, కాఠిన్యం నుంచి కారుణ్యం వైపు, భయం నుంచి అభయం వైపు, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మనందరినీ ఆనంద ప్రయాణం చేయించే పవిత్ర వేదిక ఇది, పవిత్ర క్రిస్మస్ వేడుక ఇది. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి జ్ఞాపిక బహుకరణ బై శ్రీ మొహమ్మద్ అజరుద్దీన్ గారు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి గారు, దీపక్ జాన్ గారు మరియు సఫీయుల్లా మైనార్టీ సంక్షేమ కార్యదర్శి గారు, వారి ద్వారా జ్ఞాపిక బహుకరించబడుతుంది. అదేవిధంగా ఆ తర్వాత క్రిస్మస్ కేక్ కటింగ్ ఉంటుంది.
memory is a sweet sign of our heart's response. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు సన్మానం చేసే ముందు మరి ఇప్పుడు మే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ దీపక్ జాన్ గారు అండ్ సెక్రటరీ గారు టు ఫెలిసిటేట్ ఆనరబుల్ సీఎం గారు. అదిగో కేక్ కటింగ్. ఇప్పుడు మనుషుల పట్ల ప్రభు క్రీస్తుకున్న ప్రేమకు మమతకు నిరాడంబరతకు సూచనే వారి జననం. ఇందాకే సీఎం గారు అన్నారు, మనుషుల్లో మనిషిగా పుట్టి మనుషుల్లో దైవత్వాన్ని మేల్కొల్పి సామాన్యులలో సామాన్యుడిగా ప్రతి వ్యక్తిని మాన్యుడి చేశారు యేసుక్రీస్తు. మన బాధల్ని తన బాధలుగా పంచుకున్నాడు. మనకు శాంతి కలిగేట్లెన్నో బోధనలు అందించారు. నిత్య జీవిత మార్గదర్శనం చేశారు. మానవ సంబంధాలకు పునాది నిన్ను వల్లనే నీ పొరుగువారిని నీలానే ప్రేమించుమనటం, ఆత్మవత్ సర్వభూతాన్ని, ద్వేషానికి బదులు ప్రేమను ఎంచుకోమన్నాడు, సేవాభావం పంచుకోమన్నాడు. అలా సేవతో ఇందాకే సీఎం గారు చెప్పారు, మరి విద్యారంగంలో, వైద్య రంగంలో, సామాజిక సేవా రంగంలో అందించిన సేవ దశాబ్దాలుగా అనుభవిస్తున్న దేశంలోని వివిధ ప్రాంతాలు ఒక ఉదాహరణగా ఉన్నాయి. క్షమాపణ, రక్షణ, సంబంధం, పరిత్యాగం, బాధ, విజయం, దైవ ప్రణాళిక అన్నీ వారి సందేశంగా మనకు అందించారు. an epitome of excuse, an epitome of forgiveness, an epitome of unconditional love. భగవంతుడు అయ్యుండి కూడా మానవ రూపంలో జన్మించి ఉత్తమ జీవనానికి దారి చూపించారు. భయం లేకుండా ముందుకు సాగమన్నారు. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి గట్టిగా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. మీరందరూ వచ్చి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీకు వందనాలు. అదేవిధంగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన యొక్క అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్ బట్టి దేవునికి వందనాలు. మరి మహమ్మద్ అజరుద్దీన్ గారు మంత్రివర్యులు, వారు కూడా ఎంతో చైతన్యించారు. దీపక్ జాన్ గారు ఎంతో కృషి చేశారు, వారికి వందనాలు. మరి షబీర్ అలీ గారు అడ్వైజర్, స్టేట్ అడ్వైజర్, వారు కూడా వారి గైడెన్స్ లో ఇది నడిచింది. మరి స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ కమిటీ ఫర్ క్రిస్మస్, వారు కూడా ఎంతో కష్టపడ్డారు. వారందరికీ కూడా ఈ యొక్క సభాముఖంగా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. सभी मिलकर ताली बजाकर ये गीत गाएं। जीवन की रोटी है यीशु।